ఓం శ్రీ శివాయ గురువే నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమదాంధ్ర మహాభారతం కవిత్రయ విరచితం అనుశాసనిక పర్వం తృతీయాశ్వాసం. కృతికర్త తిక్కన సోమయాజి. అమృతవర్షిణి ధారావాహిక 341వ రోజు. తత్వదర్శిని కార్యక్రమానికి ఆధ్యాత్మిక ప్రవచకుల మీ దీకుండ చంద్రమౌళి రసజ్ఞులను ఆహ్వానిస్తూ అయ్యా, నేటి వరకు మనం గోవులకు కపిలవర్ణం ఎలా సిద్ధించిందో చెప్పుకుంటూ ఉన్నాం. హిమాలయ పర్వతములపై ఆ గోవులన్నీ కూడా వాటికి తిరుగుతూ ఉన్నాయి. అవి వాటి ఆహారాన్ని స్వీకరిస్తూ ఉన్నాయి, మేత మేస్తూ ఉన్నాయి. ఈలోపు ఒక బుజ్జి లేక దూడ తల్లి దగ్గర పాలు తాగుతూ ఉంటే ఆ నోటి యొక్క నురగ గాలి వాటికి వచ్చి శివుని మీద పడింది, శివుని తలమై. ఆయన ఆగ్రహించి తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అక్కడ శివుడు. ఆయన కన్ను తెరిశారు, చిచ్చర కన్ను. ఆ గోవులన్నీ కూడా మలమల మాడిపోయే పరిస్థితి, దూరంగా పరుగులు తీశాయి ఆ వేడికి తట్టుకునలేక. అంతా బ్రహ్మాది దేవతలంతా పరుగునొచ్చారు, నమస్కరించారు, వేడుకున్నారు. ఆ శంకరుణ్ణి, అయ్యా మీకు తెలవని విషయమా, ఆవులకు ఎంగిలి దోషం లేదు కదా, కాబట్టి దయతో కరుణించమనగా ఆయన ప్రసన్నుడయ్యాడు. అప్పటి నుంచి ఆవులకు శ్రేష్టత్వం ప్రాప్తించింది. ఎందుకు కపిలవర్ణానికి మారిపోయాయి ఆ వేడికి. ఓ వృషభాన్ని కానుగ్గా ఇచ్చారు, ఆయన నందివాహనుడయ్యాడు. కపిల ఆవులకు శ్రేష్టత్వం అనుగ్రహించి కపిల గోదానం చాలా శ్రేష్టమని నిర్ణయించారు బ్రహ్మాది దేవతలు. శివుడు ఆనాడు అవన్నీ కూడా ఆపై సంతోషించాయి. తాతగారైన భీష్ముడు గోరోజను రంగు కలిగినటువంటిది కపిలావు అని పాండవులకు వివరిస్తూ ఉన్నాడు ఈ విషయాన్నంతా కూడా, గోదాన వైభవాన్ని. అయ్యా, శాస్త్రం ఏముంటుందండి? ఉదయాన్నే గోవును స్మరించమంటుంది. లేవటం గోమాతకు సముద్రవసనే దేవి పర్వతస్థానం మండితే విష్ణుపత్నే నమస్తభ్యం పాదస్పర్శం క్షమస్వామి. భూదేవిని, అమ్మా నీ మీద కాలు ఊడుతున్నాను, నన్ను మన్నించు తల్లి, వేరే దారి లేదు నాకని ఆ భూమాతను, ఆపై గోమాతను. వాటి మలమూత్రములు పవిత్రం కాబట్టి గోమాంస భక్షణ ఘోరమైన పాపం. తెలిసి తెలవక విందులు వినోదాలలో పొరపాటున ఇది లోపలికి వెళ్ళిందో రౌరవాది నరకం ఖచ్చితంగా అనుభవించవలసిందే. కాబట్టి హిందూ బంధువులారా, బహుజాగ్రత్తలో చాలా అవసరం. ఆవును దర్శించగా సర్వ సౌఖ్య ప్రాప్తి ఆదరించాలి. దర్శించడం అంటే ఏదో చూడటం కాదు. వచ్చినప్పుడు దాని కింద బెల్ల ముక్కో పండో, ఏదో ఇంత ధాన్యమో, ఇంత భోజనమో ఏదో ఒకటి తినిపించాలి. అరుణధవళమేచక ధూసరవర్ణ కలిత గోవిషయ దానంబుల్ కరకర సురపాగ్ని పవన వరలోక సుఖములనిచ్చు వసుధాదీశ. ఓ రాజా, ఎర్రని ఆవు దానం చేసినట్లయితే సూర్యలోకాన్ని, తెల్లటి ఆవును దానం చేస్తే ఇంద్రలోకాన్ని, నల్లని ఆవును దానం చేస్తే అగ్నిలోకాన్ని, బూడిదరంగా ఆవు వాయులోకాన్ని, సుఖాలను అనుగ్రహిస్తాయి అని వశిష్ఠుల వారు సౌదాసునకు, ఆయన మహారాజు, ఆయనకి చెప్పాడయ్యా. ఆ వివరణనే నేను మీకు అందిస్తూ ఉన్నాను. చూడండి ఎంతటి ప్రామాణికత సంతరించుకున్న వ్యాఖ్యానములో ఇవన్నీ కూడా. వ్యాసుడు శుకునకు ఈ విషయాన్నే బోధించాడయ్యా. అన్ని రకాల గోవులు దానం మహాయోగమే అని ఆయన వివరిస్తూ ఉన్నాడు. అంతా బ్రహ్మ సురభి అనే కన్యను సృష్టించాడు. వినవయ్య, ఆవిడ కామరూపధారిణి. ఆ సురభి అమృత స్వరూపిణి. అలాగే ఓ పురుషుణ్ణి కూడా సృష్టించాడు. అతడే మార్తాండు. వారిరువురు సంతానం యాగాలకు కావలసిన పాలు సృష్టిస్తూ బ్రహ్మలోకం పైన గోలోకంలో ఉండే వరం ఇచ్చాడు. ఎవరు? బ్రహ్మ. వారి సంతానంగా ఏకాదశ రుద్రులు జన్మించారు. ఆ సురభి మరియు మార్తాండు. ఎవరు వారు? అజపాదుడు, అహిర్బుజ్ఞుడు, త్ర్యంబకుడు, వృషాకపి, శంభుడు, కపాలి, రైవతుడు, హరుడు, బహురూపుడు, ఉగ్రుడు, విశ్వరూపుడు. స్మరణ మాత్రము చేత
పంచమహాపాతకాలు విడిపోతాయి ఈ ఏకాదశ రుద్రులను స్మరించినంత మాత్రము చేత. వీరంతా పూజనీయులే అని చెబుతూ వారి యొక్క వైశిష్యాన్ని ఇంకా వివరిస్తున్నాడు వివరంగా. ఆసనంబునను జిహ్వను శృంగముల బలవైరి. ఎవరెవరు ఎక్కడుంటారు దేవతలు? రంధ్రంబుల మరుతుండు కకుదంబునందు శ్రీకంఠుడు పదములయందు మరుద్గణము అనఘ కుక్షి వహ్ని చన్నుల సరస్వతి పెండన్ పంచితమున లక్ష్మియును కీర్తియును క్రమమున రుధిరమ్మునందు చంద్రుడు హృదయమ్మున భగుడను దేవత పలవేధ వెండ్రుకులయందును అనుష్ఠాన వితతి తోక ధర్ముండు అక్షుల సూర్యుండు చర్మంబునన్ తపంబు సిద్ధి తేజము సంధి పట్ల సిద్ధులు ఉనికి గలదటే గోవు నేమనగవచ్చు గోవు ఏమనగవచ్చు. ఆసనంబునను జిహ్వను శృంగముల బలవైరి. ఎవరెవరు ఎక్కడుంటున్నారు? ఆ దేవతలు సర్వదేవతామయం. గోముఖంలో ఇంద్రుడిండి, ఇంద్రియములందు వాయువు, మూపురమ్మునందు శివుండు, పాదాల దేవతలు, కడుపున అగ్ని, పొదుగున సరస్వతి, పేడ లక్ష్మి, మూత్రమ్మునందు కీర్తి, రక్తంలో చంద్రుడు, హృదయమ్మున భగుడు, పాలలో బ్రహ్మ, వెంట్రుకలలో ఆచారాలు, తోక యముడు, కన్నుల సూర్యుడు, చర్మంతో తపస్సు సిద్ధి, చర్మంలో తపస్సు యొక్క సిద్ధి, తేజము, కీళ్లలో అష్ట సిద్ధులు నివాసాలుగా ఉంటాయి. అనగా అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈసత్వం, వసిత్వం, ఇవి అష్టసిద్ధులు. నేను చాలా వివరంగా లోగడ మనవి చేశాను. అది గోవు యొక్క వైశిష్ట్యం. గోశ్రీ సంవాదం గురించి చెప్తాను వినవయ్యా. ఓనాడు లక్ష్మి ఆవుల మందలోని కేకగా, అమ్మగారు కదా అలా వెళ్ళింది. ఆవులన్నీ కూడా నీవెవరివని అడిగాయట. అంతా అమ్మా నేను లక్ష్మిని, నీతో కలిసి ఉందామని వచ్చానన్నది అమ్మవారు. నీవు చంచల స్వభావివి కదా. లక్ష్మి ఎక్కడా నిలకడగా ఉండదండి, చంచల స్వభావం అంటారు. మాలో ఉండరావు అన్నాయి గోవులు. నువ్వు మాలో ఎలా ఉంటావు? మేము నిలకడగా ఉంటాం, నువ్వు చంచలం కాబట్టి మా దగ్గర కుదరదండి. నీ ఇచ్చ వచ్చిన చోటికి వెళ్ళమమ్మా అన్నాయి ఆ గోవులు. అంతటి లక్ష్మి గోవులను వేడుకొన్నది. సరే, వేదాలు అంగీకరించినట్లయితే మా మలమూత్రంలో నీ నివాసం అన్నాయి గోవులు. లక్ష్మి ఆనందంగా తన నివాసాన్ని అంగీకరించి చేరింది. ఇది గోవు యొక్క సిరి. అయ్యా, సురభి కామధేనువు తపస్సు చేయగా ఓ బ్రహ్మ దర్శనమిచ్చారు. ఏమి నీ కోరిక అంటే, గోలోకం సత్యలోకం పైన ఉండాలి, ఆ రకంగా మగ వరాన్ని అనుగ్రహించమని వేడగా ఆయన సంతోషంగా అంగీకరించాడు. అంటే భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహాలోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం, ఇవి ఊర్ధ్వలోకాలు. వాటన్నిటిపైన ఉండేది గోలోకము. ఇది గోవుల యొక్క వైశిష్యం, శివానుగ్రహ ప్రాప్తి. కాబట్టి స్వామిని ఇక్కడ నృతించే ఓ ప్రక్రియ స్వీయ రచన. యోగీశ్వర అగ్నిహోమాత్మక రాగ విముక్త ధర్మాతీత నిగమాగమసార నిర్గుణ జ్ఞానభాసిత భస్మసింహాసనాధికార జగదాకాశ వాయురగ్ని జలభూదసేంద్రియ దశక షట్క మనోగమ
కళా వేదిక వేద శిరోనాట్య విశారద చంద్రమౌళి నమ. చంద్రమౌళి అంటే పార్వతీ పరమేశ్వరులను ఏకనామంతో, అమ్మను కూడా చంద్రమౌళియే కదా, ఈయన చంద్రమౌళి. ఆ విధంగా తప్ప అన్యంగా భావించరాదు. హే యోగీశ్వర, హోమాత్మకం రాగ విముక్తం నువ్వు, ధర్మాధర్మాలకు అన్నిటికీ అతీతుడివయ్యా, నిగమాగమ సారం నీవే కదా, నిర్గుణవు జ్ఞానభాషితం నీవు, భస్మ సింహాసనాధికారివి కదా. కాబట్టి ఈ జగత్తు, ఆకాశము, వాయువు, అగ్ని, జలం, భూమి, దశేంద్రియములు, మనస్సు, ఈ 16 కూడా వీటి యొక్క మనోగమ కళావేదిక. నీ యొక్క ఆ నాట్య విన్యాసంలో ఈ జగత్తు చలిస్తూ ఉంటుంది కనుక వేదశిరో నాట్య విశారద, వేదశిరో నాట్య విశారద. ఆలోచించాలి సీతారాం, చాలా లోతైన పదం. కాబట్టి అటువంటి స్వామిని పార్వతీ పరమేశ్వరులను నుతిస్తూ వశిష్ఠుల వారు పరశురామునికి చెప్పినటువంటి సువర్ణ మహిమ అది కూడా చెప్తాను. సువర్ణదానం ఎంత గొప్పదో కపిల ఆవు గోదానం కూడా అంతే గొప్పది. అయితే ప్రత్యేకించి ఈ సువర్ణదానం గురించి చెప్తాను, వినం. మా తండ్రి శంతన మహారాజు గారి పరలోక క్రియలు చేయుటకై గంగా తీరం చేరుకున్నామయ్యా. మా అమ్మ సాయం చేస్తూ ఉంటే పిండాలు పెట్టే సమయంలో ఉంగరాలు, కంకణము, అంగదము అనే ఆభరణములతో ఓ హస్తం మాకు కనపడది. అరచేయి చాచింది ఆ గంగలో నుంచి పైకి వచ్చి, అది ఆ రాజు యొక్క హస్తమే అని తెలుసుకొని పిండాన్ని మాత్రం గబాగబా వెళ్ళి ఆ హస్తంలో ఉంచగా దర్భలపై శాస్త్రానుసారంగా ఉంచాను. పితృదేవతలు అప్పుడు సాక్షాత్కరించారు తృప్తి చెంది. వారు చెప్పారు స్వయంగా, మాకు తృప్తి కలిగిందయ్యా. గోదానాలలో సువర్ణదానం ప్రీతికరం, భూదానం, గోదానం, సువర్ణదానం అని వారు వివరించారు. ఇది తరతరాలను పవిత్రీకరిస్తుంది ఈ సువర్ణదానం. ఎందుకు? ఈశ్వరుని యొక్క వీర్యం ముందు ముందు వస్తుంది మనకి అని వివరించారయ్యా. అదే ఇప్పుడు నేను నీకు చెప్తా ఉన్నాను. వశిష్ఠుల వారు పరశురాముడికి చెప్పినటువంటి సువర్ణదాన మహిమను గురించి నీకు వివరిస్తాను, వినం. పరశురాముడు 21 మార్లు రాజులను చంపాడు. ఆ సంగతి మనకి లోగడ చెప్పుకున్నాం. ఆయన తనను శుద్ధి గావించుకున్న నిమిత్తంగా వశిష్ఠాదులను చేరి ఆయన్ని వేడుకున్నాడు. అంత వశిష్ఠుడు తాను బ్రహ్మముఖత విన్నాను. వశిష్ఠుడు ఏమన్నాడు? తాను బ్రహ్మముఖత విన్నానయ్యా, నేను అదే నీకు చెప్తున్నాను విను అని ఇలా చెప్పారయ్యా. గిరిజయు గిరీషుండును ఒండొరువులకై తపమొనర్చి యొకళ్ళులొకళ్ళన్ పెరయంబడసి పరమ సుఖభరితాత్మకులైరి జగము ప్రమదం వందం. శ్రీమద్రమణ గోవిందో హరి. హర హర మహాదేవ్. అయ్యా, గిరీశుడు పార్వతీ పరమేశ్వరుడు ఒకళ్ళ కోసం ఒకళ్ళు తపస్సు చేశారు. వాళ్ళు సతీపతులు అయ్యారు. పార్వతీ పరమేశ్వరుడు ఒకరికొకరు తపస్సు చేసి ఒకరినొకరు పొందారు. ఎందుకు? లోకం యొక్క ఆనందం కొరకే. వారు పరమ సుఖానంద హృదయులయ్యారు. లోకమే వారు, వారే లోకం కదా. లోకం అంతా సంతోషంగా ఉండాలని వారు పరమ సుఖ ఆనంద హృదయులయ్యారట ఆ దంపతులు. చిన్న విశ్లేషణ. పార్వతీత భప్పంట పరమేశ్వరుడు. చూడండి, పార్వతీత భప్పంట పరమేశ్వరుని యొక్క తపఫలం పార్వతి. ఇది హైందవ సనాతన ధర్మములో భార్యాభర్తల అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందో వింటే చదివితే తెలుస్తుంది. వినకపోతే చదవకపోతే ఎవరు చెప్పాలి? మనకంటూ తెలిస్తే మన పిల్లలకు తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుంది? సహజీవనం, దిక్కుమాల పదాలన్నీ వింటున్నాం. నీ పిల్లలు నా పిల్లలు కలిసి మన పిల్లలతో దెబ్బలాడుతున్నారయ్యా అని భుజాల మీద జినిగి
మోకాళ్ళ మీద చినిగిన బట్టలు, చింపిరి బట్టలు, చింపిరి తల, జడ విరబోసుకొని, జుట్టు విరబోసుకొని, మొహం మీద బొట్టు కనపడదు, చేతులకు గాజులు కనపడవు, సాంప్రదాయం అంటే ఏంటో తెలియదు. ఈ దౌర్భాగ్యాలన్నీ కూడా పిల్లలకి ఎందుకు వస్తున్నాయి? ముందు పెద్దోళ్ళకి ఈ మాయ రోగాలు అంటుకుంటే ఆ రోగాలే వంశపారంపర్యంగా పిల్లలకి చేరుతూ ఉన్నాయి. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ, శ్రేష్ఠులు ఏదైతే ఆచరిస్తారో వాళ్ళ అనుయాయులు కూడా అదే ఆలోచిస్తారు కదా. సెలబ్రిటీస్ అంటాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కళ్ళకే భారతం, భాగవతం, రామాయణం, గీత, అసలు ఈ దేశంతో, ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలతో సంబంధం ఉన్నటువంటి వాళ్ళు, ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారా? హృదయం రగిలిపోయి మీతో నా ఆవేదనని పంచుకుంటున్నాను తప్ప అన్యం కాదు. నన్ను మన్నించ ప్రార్థన. మిగతా విషయం రేపు ముచ్చరించుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. ఏత సర్వం శ్రీ సీతారామచంద్ర చరణారవిందార్పణమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా శివాజ్ఞగా శ్రీ వెంకట రామ నారాయణులకు సమర్పించబడుతున్న ఈ కార్యక్రమాన్ని దయతో వినమనవి. శ్రీ రామా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, యూట్యూబ్లోనే వినండి, బ్లూటిక్లు ఇచ్చి మాయ చేయకండి. అయ్యా గడప లోపట కులం, గడప దాటితే హిందువులం. సీతారాం.